హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ మాకు శ్రీకాకుళం దగ్గరలో ఉన్న రాగోల్ గ్రామంకి చెందిన ఆలయం అనమాట. ఇది ఆలయం కాదు, పీఠం. కరెక్ట్గా చెప్పాలి అంటే పీఠం అనమాట. రాజరాజేశ్వరి అమ్మవారి తాలూకా పీఠం అనమాట. ఈ పీఠంలో ఆ పంతులు గారైతే గత 16 ఏళ్ళుగా ఇక్కడ ఈ పూజలన్నీ ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఇది చూస్తున్నారా, ఇది శ్రీచక్ర యంత్రం. ఈ శ్రీచక్ర యంత్రం అనేది ఆలయం తాలూకా శిఖరం అనమాట. ఈ పీఠానికి ఆలయం రూపంలో కట్టారు కదా, దానికి శిఖరం ఈ శ్రీచక్ర యంత్రం. అయితే ఈ శ్రీచక్ర యంత్రానికి చూస్తున్నారు ఎంత పెద్దది ఉందో, చూడడానికి ఎంత బాగుందో కదా. అయితే దీనికి ఇప్పుడేమో 1108 కలశాలతో మొత్తం కలశాభిషేకం చేస్తారనమాట. ఈ జలాభిషేకం, ఆ అభిషేకం ఎలా చేస్తారో ఏమిటో, ఆ విశేషాలు ఏమిటో. అలాగే నేను గత 4-5 రోజులుగా పెడుతున్నాను కదా కంటిన్యూగా ఈ ఆలయం తాలూకా విశేషాలే అనమాట. అయితే ఏమిటి అంటే గత 16 ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడ ఈ ఆలయానికి పూజలు చేస్తున్నారనమాట. అయితే ఇంత విశేషంగా 16 ఏళ్ళుగా కూడా జరుగుతుందంట. అయితే ఈ ఇయర్ మాత్రమే నాకు తెలిసింది. అయితే నాకు తెలియడం, నేను అందుకనిసే ఇక్కడికి రావడం, ఈ వీడియో తీయడం జరిగింది. అయితే ఈ వీడియోలన్నీ మాత్రం నాకు మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు తెచ్చిస్తున్నారు రోజు, ఏ రోజుకి ఆ రోజు. అయితే ఆ తెచ్చి ఇచ్చిన వీడియోస్ అన్నీ ఇగోండి, ఇలా మీరు కూడా మాతో పాటు మీరు కూడా చూసి తరిస్తారని ఈ వీడియోస్ అన్నీ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగా మొత్తం ఈ పూజలకు సంబంధించినవి ఇవన్నీ రేపటితో అంటే 27వ తారీఖుతో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయంట. ఇంకని అవన్నీ పూర్తయిపోయాక ఇంకా అన్నీ అయిపోయినట్టే. ఈరోజు అయితే ఇగోండి ఆలయానికి శిఖరానికి మొత్తంగా ఇలాగ అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా పెద్ద బుర్ర లేకపోతే ఇవి ఉంటాయి కదా, పూతి మేకలు తెచ్చి వీడి దగ్గరికి వెళ్ళి కప్పులు ఉంటాయి కదా, డ్రింకులు కప్పులు అవి పట్టుకొని వచ్చి సరే అదే కప్పులు బాబు సార్ వేరే తీయండి బాబు. ఇటు యూట్యూబ్లో పెడతారా ఏంటి? యూట్యూబ్లో పడతాయిలేండి ఇవన్నీ పడతాయి. ఎందుకు వేయకూడదా? నేనే వేయకూడదు. అలాగైతే నేనే వేయకూడదు, తల్లిదండ్రులు కదా. నేనే నింపాలి ఇచ్చుడు. ఇవన్నీ అయితే నాది అయ్యా, మీరు జాగ్రత్త అండి. నాకు భయం వేస్తుంది. నా ఫీలింగ్ తెలుసు కదా, మేడం మీద ఉండం. అయ్యా ఒక అంతస్తేనా? పని చేయలేదు. ఎవరిది? ధనంజయమామది స్వాహా మామా, ధనంజయమామే. ధనంజయ రాడు.
వాళ్ళకి వస్తుందా నాకు బాగుకే చెప్పట్లేదు బాబే కోవి చూడండి పడకండి స్కిప్పని రమ్మని నాకు తప్పు స్కిప్పని రమ్మని తప్పడానికి తేడా ఎట్లా నేనేం చెప్తే పెద్ద దీనిలో ఫీల్ అయిపోతా నన్ను మాకు చెప్పు అలా కాదు నువ్వు మాకు చెప్పు ఇప్పుడు నాకు నువ్వు చెప్పు బాబు ఫోటో తీసారా నేను ఆయన కూడా తీయండి అయ్యా అలా ఉండండి అలా పట్టుకోండి బాబు పంపిస్తాను మీకు అది చూడండి తొల్ల కొట్టారండి బాగుంది పంపిస్తానండి మళ్ళీ ఎందుకు ఫోటోలు పంపిస్తాను నీటి ఉన్నా ఇంకా మీ ఫోన్ మీద ఫోన్ క్లారిటీ మీరు అందరు బాగున్నారు పిల్లలకి చూపిస్తే ఓకే అబ్బాయి కదా అదే అయితే అక్కడ పెట్టకూడదు తీసేది నంబర్ చెప్పండి మా పక్కూరేనా 944 కొట్టండి అయిపోతుంది వాటి ఫోన్ పక్కన ఫోన్ నాకు ఇచ్చేస్తే 2000 కొట్టం అయిపోయి 3 తాగించండి మరిద్దు అనందాను వాళ్ళు ఇంకెవరు కూడా ఇంత ఉంచారు అకౌంట్లో అత్తాయి సరే ఏదో మళ్ళీ కాంట్రా